अब बेला मंडल वासियों के लिए इस महंगाई के जमाने में भारी डिस्काउंट के साथ आपकी सेवा में हाजिर है एके सुपरमार्केट। हमारे पास जिंदगी गुजारने के सभी साज और सामान उपलब्ध है, जैसे कि जनरल कॉस्मेटिक, किराना, पूजा सामग्री, थोक और चिल्लर बिक्री में। खुश खबर तो ये है कि कम दाम में उच्च क्वालिटी के साथ होम डिलीवरी। आपका ऑर्डर फोन पर भी लिया जाएगा। प्रोफाइटर स्वप्निल खौसे। हमारा पता है बस स्टॉप रोड बेला। तो याद रहे, अच्छे किराना सामग्री के लिए संपर्क करें एके सुपरमार्केट बेला। हमारा फ़ोन नंबर है 8179184655। स्वप्निल खौसे 7997901850। राजू खौसे। लिम्रा फैशन आपकी सेवा में कम दाम और उच्च क्वालिटी के ड्रेसेस, लेडीज वियर, किड्स वियर, बच्चों और महिलाओं के लिए नए जमाने का नया फैशन सिर्फ लिम्रा फैशन में। हमारे पास कॉटन ड्रेस मटेरियल, रजवाड़ी सूट, रजवाड़ी गरारा, पाकिस्तानी सूट, अलीना कट और फ्रॉक्स, 3 पीस सेट, टॉप, लेगिस, प्लाजो पैंट, दुपट्टा। संपर्क करें शेख रफीक 7013397495। शेख इसहाक 9492365263। हमारा पता है अक्षय किराना के ऊपर, शिवाजी चौक, मेन रोड, बेला। नमस्कार, माय माउली हिंदी समाचार में आपका स्वागत है और मैं हूं शेख इस्माइल। पूर्व मंत्री जोगू रामन्ना ने सांसद नागेश और विधायक पायल शंकर पर सीसीआई सीमेंट फैक्ट्री और हवाई अड्डे के संबंध में सरासर झूठ बोलने का आरोप लगाया है। उन्होंने आदिलाबाद बीआरएस पार्टी कार्यालय में मीडिया से बात की। सांसद ने हवाई अड्डे मुद्दे पर केसीआर की टिप्पणियों की निंदा की। यदि सांसद की टिप्पणी सही है तो उन्होंने उन्हें अपने गृहनगर जतरा के शिव मंदिर में शपथ लेने की चुनौती दी। उन्होंने हमसे बीआरएस के खिलाफ निराधार आरोपों को सहन करने को कहा। सीसीआई पैन सीमेंट కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అండ్ ఎయిర్పోర్ట్ విషయంలో పచ్చి అబద్ధాలు మాట్లాడింది. దాన్ని బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా తీవ్రంగా ఖండిస్తున్నాం. గూడెం నగేష్ గారు చాలా మంచి పేరుంది జిల్లాలో. మంచోడు, అబద్ధాలాడడు, సత్యపూస, చిలుక పలుకులు పలుకుతాడని చెప్పి ఆదిలాబాద్ ప్రజలు పాపం నమ్ముతారు. కానీ ఎయిర్పోర్ట్ విషయంలో అది ఎయిర్పోర్ట్స్ తెస్తారా, ఎయిర్పోర్ట్ తెస్తారా, కానీ ఈ విషయంలో మాత్రం నువ్వు దొంగతోటి దోస్తానే చేస్తున్నావు. దొంగ వెంబడి పోతే మంచి కూడా దొంగగా అవుతుంది. అరే దొంగ ఆవుతోటి వచ్చినట్టు దొంగనే అన్నట్టు అయిపోతుంది. నువ్వు ఎమ్మెల్యే దోస్తాన చేసి, ఎమ్మెల్యే సాహసం చేసి దొంగ వెంబడి తిరగడం వల్ల నువ్వు కూడా దొంగ ఆవు మందర తయారవుతున్నట్టు కాదు. అందుకొరకే ఎంపీ గూడెం నగేష్ గారిని నేను ఈ మీడియా ద్వారా సవాల్ చేస్తున్నా. నువ్వేదైతే 2014లో జోగు రామన్న గారు మంత్రిగా ఉన్నప్పుడు ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్స్ ఫైలు కేసీఆర్ దగ్గర ఉన్నది, అది మనం క్లియర్ చేపిస్తే అని నేను జోగు రామన్నకు చెప్పినా. అని జోగు రామన్ ఏమన్నాడు, డిఫెన్స్ వాళ్ళది ఇక్కడ ల్యాండ్ మనం అసెంబ్లీ కడుతున్నాం, అసెంబ్లీ కొరకు మనం ల్యాండ్ అడిగితే మనకి ఇస్తలేరు, అందుకొరకే మనం ఎందుకు ఆ ఫైల్ క్లియర్ చేయాలని చెప్పి జోగు రామన్ అన్నాడు అని అంటున్నావు కదా. ఇది పచ్చి అబద్ధం. అందుకొరకే గూడెం నగేష్ గారు, పాయల్ శంకర్ గారు
నువ్వు మీ జాతరలో మీ సొంత ఊళ్ళో శివాలయం కట్టినావు కదా, నువ్వు శివుణ్ణి నమ్ముతావు కదా, నేను కూడా పక్క శివుణ్ణి నమ్మేటటువంటి నేను శివభక్తుని. నేను ప్రమాణం చేస్తా, నువ్వు నాకు ఆ మాట చెప్పలేదు, ఆ ఫైలు కేసీఆర్ దగ్గర లేదో ఉన్నదో నాకు తెలియదు, నువ్వు నాకు చెప్పలేదు. దీనికి నేను రెడీ. నేను మీ ఊరికి వచ్చి శివాలయంలో ప్రమాణం చేస్తా. లేకపోతే గూడెం నగేష్ గారు, పాయల్ శంకర్ గారు మీరు శివుని మీద ప్రమాణం చేస్తారా? ఫస్ట్ మీరు చేస్తారా? మీరు చేస్తే నేను దేనికన్నా సిద్ధం. మీరు అన్నమాట కట్టుబడి ఉండి నేను నలుగురు ప్రజలను తీసుకొని జాతరలకు పోయి శివాలయంలో ప్రమాణం చేస్తామంటే మీకు ముందు ఛాన్స్. మీరు చేసిందనుకో ఇద్దరు, నేను దేనికన్నా రెడీ. లేదు అంటే నేను ప్రమాణం చేస్తాను, నువ్వు చెప్పింది తప్పు అని చెప్పి మీరు దేనికి సిద్ధమని అడుగుతారు. ఈ సవాల్ని స్వీకరించాలి. అట్టిగా ఏదో అవాకులు చెవాకులు మాట్లాడతాం, ఏదో మొత్తం మా మీద ఉన్నటువంటి నేపాన్ని బీఆర్ఎస్ పార్టీ గతంలో ప్రభుత్వంలో నెట్టేద్దామని చెప్పి అనుకుంటే ఎన్ని రోజులు కొనసాగుతుంది? ఎన్ని రోజులు ఈ అబద్ధాల మాటలు సాగుతాయి? ఖబర్దార్ గూడెం నగేష్ గారు, పాయల్ శంకర్ గారు, మీరు మాట్లాడే ముందు మీకు ఎయిర్పోర్ట్ విషయంలో చెప్పిన కదా